ఇక ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జరిగింది. ఏఆర్ఈటీలో నిర్మాణాత్మక సర్దుబాటు చేయటం, ఐఎంఎఫ్ఎల్ మరియు ఎఫ్ఎల్ పై రిటైలర్ మార్జిన్ను ఎంఆర్పి యొక్క సుమారు 1% పెంచడంపై మంత్రుల బృందం సిఫార్సులకు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఏంటంటే ఇప్పుడు షాప్స్కి ఓన్లీ 14% మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు 1% పెంచి 15% ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రూపాయలు పెంచడం ద్వారా 1391 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తే 340 రూపాయలు ఈ ఎక్సైజ్ ట్యాక్స్ని విత్డ్రా చేయటం మూలంగా, అదేవిధంగా 195 కోట్ల రూపాయలు 10 రూపాయలు పెంచిన దాంట్లో వాళ్ళకు వచ్చే కమిషను, తర్వాత 337 రూపాయలు వీళ్ళకి 1% ఏదైతే పెంచారో రిటైలర్స్కి, వీటన్నిటిని పోను 506 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి అదనపు ఆదాయం లభించబోతా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిమితులకు చుట్టూ 5 కిలోమీటర్ల పరిధి బెల్ట్లో నిర్దేశిత పర్యాటక కేంద్రాల్లో మరియు స్థానంతో ప్లేస్తో సంబంధం లేకుండా 3 స్టార్ మరియు అంతకంటే ఎక్కువ హోటల్లో ప్రస్తుత నియమాలను నిర్దేశించిన మున్సిపల్ కార్పొరేషన్ పరిమితులకు అదనంగా మైక్రో బ్రూవరీలను అనుమతించడానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలోనే ఈ మైక్రో బ్రూవరీస్కి పర్మిషన్ ఉంది. ఇప్పుడు 5 కిలోమీటర్స్, అంతేకాకుండా 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఎక్కడున్నా కూడా ఈ మైక్రో బ్రూవరీస్ పెడతానికి పర్మిషన్ ఇచ్చే ప్రతిపాదనకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలు కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఏపీ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్కు మంజూరు చేసిన 5,000 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ ఇవ్వటానికి ఆమోదం తెలిపింది. ఎండి ఏపీ జేజేడబ్ల్యూసిఎస్ అంటే వాటర్ సప్లైస్ కార్పొరేషన్కి రుణ ఒప్పందం మరియు